ఒక అందమైన అడవిలో 3 మంచి స్నేహితులు ఉండేవి. ఒకటి చిలుక మిట్టు, రెండోది కాకి కాలి, మూడోది పావురం శాంతి. ముగ్గురు ప్రతిరోజు ఒక పెద్ద చెట్టు మీద కలుసుకునేవారు. ఒకరోజు ఉదయం చిలుక, స్నేహితులారా, ఈరోజు అడవిలో పళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి, ఏం చేద్దాం? కాకి, నేను చాలా దూరం ఎగిరి చూశాను, ఒక మామిడి చెట్టు కనిపించింది. ప్రమాదం ఉన్నా మనం కలిసి ఉంటే భయం లేదు. ఒంటరిగా వెళ్ళడం కంటే కలిసి వెళ్ళడమే మంచిది. ముగ్గురు కలిసి బయలుదేరారు. దారిలో ఒక చిన్న పిచ్చుక ఏడుస్తూ కనిపించింది. చిలుక, ఎందుకు ఏడుస్తున్నావు చిన్నారి? పిచ్చుక, నాకు మా అమ్మ కనిపించడం లేదు, నేను దారి తప్పాను. కాకి, నేను ఎత్తుగా ఎగిరి చూస్తాను. కొద్దిసేపటికి కాకి, అక్కడ చూడండి, ఒక పెద్ద చెట్టు మీద పిచ్చుక అమ్మ ఉంది. పిచ్చుక చాలా సంతోషించింది. పిచ్చుక, అన్నయ్యలు, అక్కయ్యలు, చాలా ధన్యవాదాలు. చిలుక, ఇతరులకు సహాయం చేయడం మన బాధ్యత. ముగ్గురు మళ్ళీ తమ ప్రయాణం కొనసాగించారు. చివరకు మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. కాకి, చూడండి, ఎంత రుచికరమైన పళ్ళున్నాయి ఇక్కడ. ఇదంతా అక్కడికి ఒక ముసలి గుడ్లగుబ్బ వచ్చింది. మీ ముగ్గురు మాటలు విన్నాను. మీలో స్నేహం, దయ, ఐక్యత ఉన్నాయి. అందుకే మీరు నిజమైన నాయకులు. చిలుక, ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. కాకి, సహాయం చేసే మనసు ఉంటే అందరూ మన స్నేహితులే. పావురం, పంచుకోవడం, ప్రేమించడం, కలిసి ఉండడం, ఇవే నిజమైన సంపద. ఆ రోజు నుంచి ఆ 3 పక్షులు అడవిలోని ప్రతి పక్షికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా మారాయి. నీతి: స్నేహం, ఐక్యత, దయ, పంచుకునే మనసు ఉంటే ప్రతి సమస్యకు